ఇదే సభ వేదికగా చేసుకొని ఆయన ముందుకొచ్చి మాట్లాడతారని అందరం ఎదురు చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ కేసీఆర్ గారి మాటలంటే అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తా ఉంటాయి. ఒక్కటండి ఆ రోజు ఒక్కడుగా బయలుదేరినటువంటి ఉద్యమము ఒక్కడుగా పదులుగా వందలుగా వేలుగా లక్షలుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజలు కదిలొచ్చిన తర్వాతనే ఉద్యమం అనేది సబ్బండ వర్గాల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వంటలు వార్పులు చేయడమే కాకుండా మాట ఇచ్చి తప్పిన పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఎప్పుడైతే నిరాహార దీక్ష బట్టి ఆయన కేసీఆర్ జట్టుడు తెలంగాణ అచ్చుడు అనేటువంటి ఒక నినాదంతో ముందుకు పోయి ఆయన ఆ రోజు ఢిల్లీకి పోయిన రోజు కూడా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పి పోయిండు, తెలంగాణ వస్తేనే తిరిగి నేను మళ్ళీ హైదరాబాద్కి వస్తా అని పోయి తెలంగాణ సాధించుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి తెలంగాణ సాధించడం ఒకటి, తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏ నీళ్లు నిధులు వీటి కోసానికి పోరాటం చేసినామో ఆ నీళ్లు కూడా సంరక్షణ బ్రహ్మాండంగా మిషన్ భగీరథ గాని మిషన్ కాకతీయ గాని ప్రాజెక్టుల నిర్మాణం గాని ఇవాళ యావత్ భారతదేశంలో పంజాబ్ను విడిచిపోయేటువంటి పంటలు ఇలా తెలంగాణలో పండించుకుంటా ఉన్న రైతులు అని అంటే ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ రైతు బంధు ఇవ్వడం కానీ రైతుల ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ ఆ రకంగా రైతును రాజును చేసినటువంటి పాలన కేసీఆర్ గారి పాలన. కాబట్టి ఇవాళ కేవలం సంవత్సరంన్నర లోపలనే ప్రజల లోపల ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతతో పాటు కేసీఆర్ ను అనవసరంగా మేము ఎక్కడో తొందరపడి ఓడించుకున్నాం అనేటువంటి బాధ ప్రజల లోపల ఇలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇవాళ సార్ సమారావు గారు, అదే సందర్భంలో కేసీఆర్ గారు లాంచ్ చేసినటువంటి పథకాలు అది దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవాళ రైతు బీమాకి సంబంధించిందే కావచ్చు, లేదా డబుల్ బెడ్రూమ్ స్కీమే కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటి సీఎం ఆయన డబుల్ బెడ్రూమ్ని స్టార్ట్ చేసిన విషయం, ఈ విషయం మాత్రం నిజంగా గల్లా ఎగరేసుకొని ప్రతి తెలంగాణ వాది చెప్పుకోవాల్సినటువంటి అంశం. దీన్ని ఎలా చూస్తాం సార్? ఎందుకంటే కేసీఆర్ ఇంకా చాలా పథకాలు తీసుకురావాలని అనుకున్నారు, కానీ అన్ఫార్చునేట్ సరే ఇవాళ ప్రభుత్వం మీది లేదు. అయినప్పటికీ కూడా ప్రాక్టికల్ గా చూసిన తర్వాత పేదవాళ్ళు పెళ్లి చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసిన తర్వాత కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ గాని కేసీఆర్ కిట్లు గాని గర్భిణీ స్త్రీలకు మగ పిల్లవాడు పుడితే 12,000 ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి ఆడ హాస్పిటల్ నుంచి వెళ్ళే వ్యాన్లు పోయి తీసుకొచ్చి డెలివరీ అయిన తర్వాత ఇళ్లలో దించేసినటువంటి సంస్కృతి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారిది. అందుకే ఇవాళ ప్రజలు మర్చిపోతలేరు. ఇవాళ ఎక్కడో 100-200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఇవాళ 2,000 చేసినటువంటి కేసీఆర్ గారు. అదే రకంగా వృద్ధులకు గాని వికలాంగులకు గాని వీళ్ళందరూ కూడా పెన్షన్లతోటి పాటు అందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా బతకాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగించింది. కాబట్టి ప్రజలు కేవలం సంవత్సరంన్నర లోపలనే మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో. సార్ కేసీఆర్ ఈనాడు సభా వేదిక నుంచి కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు అని అంటే మీరేమైనా మాకు హింట్ ఇవ్వగలరా? ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ సభా వేదిక నుంచి వెళ్ళి మళ్ళీ తెలంగాణ మళ్ళీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులను మళ్ళీ